కాదండి. ఈరోజు పొట్టకాయలు కూడా తెచ్చిందండి. కొద్దికాయ తెచ్చింది, పచ్చిమిరపకాయ తెచ్చింది అండి. ఈరోజు పొట్లకాయలు కూర చేస్తున్నాం. పాలు పోసి ఎట్టుంటుందో చూడండి. లైఫ్ కొట్టండి, ట్రై చేయండి. ఇంకోసారి మర్చిపోసిద్ది, చూద్దాం. కాబట్టి రియాలి అదండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఎందుకు చేస్తున్నామంటే వీడియోలు చూస్తున్నా కానీ లైక్ కొట్టలేదండి. అందువల్ల వీడియోలు ఆపేసినాం. దాదాపు నెల 15 రోజులు అవుతుంది. మళ్ళీ ఈరోజు పొట్లకాయ పాలు పోసి చేస్తా ఉంది మా అమ్మ. అందువల్ల మళ్ళీ ఈరోజు వీడియో మొదలుపెట్టాం. ఈ వీడియో కనుక అలాగే లైకులు రాకుండా యూస్ రాకపోతే ఇంకా ఎప్పుడూ వీడియోలు చేయం. ఇదే లాస్ట్ సారి. అందుకని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండి శుభ్రంగా గీరును అండి ఇది మళ్ళీ బూడదేసి రుద్దాలండి. బూడదేసి రుద్దిన తర్వాత మళ్ళీ ముక్కలు పోయి ఇది అట్ట పొట్లకాయలకి బూడదేసి ఎందుకు రుద్దుతారా? ఏమో వెనకటి నుంచి రుద్దుతారు అట్ట. వెనకటి నుంచి అంటే మా చిన్నతనం కానీ నువ్వు అడగలేదు మిమ్మల్ని ఎందుకు రుద్దుతారా అలానే? అడగలే. నీళ్ళు పట్టుకోలేక కాకరకాయ కావుతుంది. పొట్టకాయ బూడదేసి రుద్దిన తర్వాత శుభ్రంగా నీళ్ళు పెట్టి శుభ్రంగా కడుక్కొని వచ్చామండి. ఇప్పుడు ఈ ముక్కలు పోయాలి. కోసుకోవాలి. కాకరకాయ కాదు, పొట్టకాయ. అయిపోయినాయండి కొయ్యటం. ఈ మళ్ళీ కసిన ఉప్పు వేసి కసిన సుక్క నీళ్ళు వేసి ఉడకబెట్టాలండి. ఇక ఈ పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు కొయ్యాలి.
ఉప్పు వేసి ఉడకబెట్టాలి. మూతేసి ఉప్పు గ్యాస్ మీద అండి పచ్చిమిరపకాయలు వస్తున్నాయి. చెప్పు ఇందులో వేస్తా. చేసి దొరికేసి ఉడికినాయండి. ఈ తాలింపు చేయాలి నీళ్ళుంచి. నీళ్ళంచి పారిపోయింది. ఇగండి పొట్లకాయలు ఉడకబెట్టి ఆ నీళ్ళు ఉంచి తీసుకొచ్చింది మా అమ్మ. ఇందులో కావాల్సిన పాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు డబ్బా, ఇగో ఉప్పు. ఇక ఇటులోనే కూర ఉండిద్ది. అంతకుముందు మా అమ్మ 2-3 సార్లు చేసింది కానీ వీడియో తీయలేదు. ఇప్పుడు చేస్తున్నాం చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట నొక్కండి. అదే కాదు ఇంకా ఒక కూరలు అంతే. పొయ్యి తాపే తీసుకోవాలి. ఇది వేసుకోవాలి. పొట్లకాయలు వేసుకోవాలి. ఉడకబెట్టిన పొట్లకాయలు వేసుకోవాలి. పోతే బాగా అరమాకుండా నేనంతా పసుపు తగినంత కారం,
పది నిమిషాలు ఆగాక పాలు పోయాలి. నేను తెచ్చుకున్నా ఏం రాదు పాలు తగినంత పాలు పోతాను. ఎందుకు ఇది 10 నిమిషాలు మగ్గాలండి పాలు పోసాక. 10 నిమిషాలు మగ్గాల పాలు పోసాక. ఓకేనా? తిప్పెట్టాడు ఒకసారి తిప్పు. అయిందండి, దించుతున్నా. రెడీ అయిందండి పొట్లకాయల కూర. ఇవ్వండి చూడండి ఎలా ఉందో పొట్లకాయ కూర. చాలా టేస్టీగా ఉంది, రుచిగా ఉంది. చూస్తేనే కమ్మడం వస్తుంది అన్నమాట మొద్దంగానే. తిప్పావా సరే చూడండి. పాలు పోసి ఉండింది మా అమ్మ, మామూలు లేదు అసలు. అన్నం తినేటప్పుడు అన్నం తినే టేస్ట్ ఎలా ఉండిద్దో చూసి చెప్పింది. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట కూడా నొక్కండి. పొట్లకాయ కూరలో తగినంత ఉప్పు, కారం, కూర మట్టుకు సూపర్గా ఉంది. పొట్లకాయ కూర పాలు పోసి ఉండింది. సూపర్గా ఉంది. సపరేట్ చేయండి. బాయ్. గంట పడుతుంది. బాయ్. ముగ్గురు చెప్పండి బాయ్. బాయ్. మమ్మీ గారు ఎండలో ఉందిగా సరే కనబట్టలేదు. చేసావా?